లంచ్ చేద్దాం అనుకుని నేనైతే ఈరోజు నెల్లూరు రామ్మూర్తి నగర్లో ఉన్న జనతా ఫ్యామిలీ డాబాకి అయితే వెళ్ళిపోయాను. దీని లొకేషన్ వచ్చేసరికి ఎక్కడ అంటే రామ్మూర్తి నగర్ గవర్నమెంట్ స్కూల్ ఆపోజిట్లోనే అయితే మనకి వెంగమాంబ జనతా ఫ్యామిలీ డాబా అయితే ఉంటదన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ అయితే ఈ రోజు స్పెషల్ ఐటమ్స్ అయితే పెట్టేస్తున్నారు. తినడానికి లోపలికి వెళ్ళిపోగానే సీటింగ్ విషయానికి వస్తే చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. చాలా సింపుల్ సీటింగ్. దీన్ని అయితే 2 డివిజన్లుగా అయితే డివైడ్ చేస్తున్నారు అనమాట. లోపల కూడా ఉంది ఫ్యామిలీ డాబా. ఫ్యామిలీతో కూడా కలిసి వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ తో కూడా సరదాగా తినొచ్చు అనమాట. డాబాకి ప్రతిసారి రోటీలు కర్రీలు ఎంత తింటాలి అని చెప్పి ఈసారి ఓన్లీ బిర్యానీకే కేటాయించాం. ఫస్ట్ అయితే ఒక చికెన్ మొగలాయ్ బిర్యానీ, ఒక చికెన్ దమ్ బిర్యానీ అయితే చెప్పేసుకున్నాం. చికెన్ మొగలాయ్ బిర్యానీ వచ్చేసి కాస్ట్ అయితే 240 రూపాయలు తీసుకున్నారు. క్వాంటిటీ పరంగా కూడా బాగానే ఇచ్చారు. యావరేజ్ గా తినే వాళ్ళకైతే ఒక 2 సరిపోద్ది అనమాట. ఫస్ట్ అయితే కొద్ది కర్రీ వేసేసి దాంట్లో తర్వాత రైస్ అయితే మన ప్లేట్ లో తోస్తారనమాట. ఇంకా సరే అని చెప్పి నేనైతే ఆ కర్రీని అయితే పట్టుకొని చూశాను. కర్రీ అయితే బాగా ఫ్రెష్ గా అనిపించింది నాకైతే చికెన్ ఐటమ్. ఇంకా నేనైతే ఫస్ట్ టేస్ట్ చేశాను అనమాట. టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే బిర్యానీ రైస్ సాఫ్ట్ గా ఉండింది, కర్రీ కూడా బాగా సాఫ్ట్ గా ఉండింది. కర్రీ అయితే ఫ్రెష్ గా అనిపించింది నాకైతే. ఫ్రెష్ అరోమాతో ఫ్లేవర్ అండ్ టేస్ట్ అయితే బాగా సెట్ అయింది అనమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి నేనైతే ఒక చికెన్ దమ్ బిర్యానీ అయితే తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసరికి 180 రూపాయలు అయితే తీసుకున్నారు. క్వాంటిటీ పరంగా చూసుకుంటే ఇది కూడా యావరేజ్ గా అయితే ఒక 2 తినొచ్చు అనమాట. ఇంకా దాంట్లో అయితే మనకి ఒక 3 చికెన్ పీసులు అయితే వేసారు. రైస్ విషయానికి వస్తే టెక్స్చర్ అయితే సేమ్ రైస్ ఇచ్చారనమాట. మనకైతే దమ్ బిర్యానీ రైస్, మనకైతే చికెన్ మొగలాయ్ బిర్యానీలు కూడా తీసుకొచ్చి పెట్టేశారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే నాకైతే సేమ్ ఫ్లేవర్ అనిపించింది. కాకపోతే కంపేరింగ్ టు దమ్ బిర్యానీ నాకైతే మొగలాయ్ చికెన్ బిర్యానీ బాగా నచ్చింది. ఎందుకంటే ఆ కర్రీ ఫ్లేవర్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంది అనమాట. ఇందులో వచ్చేసి చికెన్ అయితే కొద్దిగా హార్డ్ గా అనిపించింది నాకైతే దమ్ బిర్యానీలో. తందూరి చికెన్ అయితే హాఫ్ చెప్పుకున్నాం. కాస్ట్ వచ్చేసరికి 240 రూపాయలు. చూడడానికి అయితే మాత్రం చాలా టెంప్టింగ్ గా, అరోమా అయితే మాత్రం అదిరిపోయింది. దాంట్లోకి అయితే మనకి గ్రీన్ చట్నీ, అదే విధంగా సలాడ్ అయితే తీసుకొచ్చి పెట్టారనమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను ఒక ముక్క తీసుకుని అలా కురికాను. సాఫ్ట్ గా అయితే లోపలికి వెళ్ళిపోయింది. తందూరి ఫ్లేవర్ అయితే మాత్రం అదిరిపోయింది. తందూరి చికెన్ మాత్రం టేస్ట్ అయితే బాగుంది. ఇంకా నేనైతే ఆ ముక్కను అలా ఇరిపి చూశాను అనమాట. చాలా సాఫ్ట్ గా అనిపించింది. నేనైతే ఒక తందూరి ముక్కను అలా తీసుకుని కొద్దిగా ఆనియన్ పెట్టుకుని ఆ బిర్యానీ రైస్ లో అయితే లాగిచ్చేసాను. టేస్ట్ అయితే మాత్రం సూపర్. లాస్ట్ లో వచ్చేసి ఎప్పుడు తినేలాగా నేనైతే పెరుగుతో అయితే కంప్లీట్ చేశాను అనమాట. పెరుగు కూడా మంచి ఫ్లేవర్ తో టేస్ట్ అయితే బాగుంది, ఫ్రెష్ ఫ్లేవర్ తో. మీరు జనతా డాబాకి వెళ్ళి ఉంటే మీరు అక్కడ ఏం ఐటమ్స్ టేస్ట్ చేశారో, మీ ఫేవరెట్ ఏంటో కామెంట్లు చెప్పండి. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఉంటా మరి. బై బాయ్.